ఈరోజు రాష్ట్రంలో ప్రజల్లో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ప్రజా వ్యతిరేక విధానాలు ఏ పార్టీయో అర్థమవుతా ఉంది. ఏది ఏమైనా కూడా పేదలకు దక్కవలసినటువంటి నాణ్యమైన వైద్యం అందించే కార్యక్రమం చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ బాబు ఒక్కొక్క కాలేజీ 1000 కోట్ల రూపాయలు ఇస్తే వాళ్లకు ప్రైవేటు పరం చేసేటువంటి అమ్మకం కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. మరి దీన్ని బట్టి అర్థమవుతా ఉంది చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో ఏ ఒక్క పేద వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు నాణ్యమైన వైద్యం అందినా అందకపోయినా పర్వాలేదు, కానీ మా ఇంటికి మాత్రం 1000 కోట్ల రూపాయలు రావాలనేటువంటి ఉద్దేశంతో ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి సాహసోపేత కార్యక్రమం ఒకేసారి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడమే కాదు, దానికి గ్రాంట్ కూడా అలాట్ చేయడం జరిగింది. 8,000 కోట్ల రూపాయలు అలాట్ చేసి మరి ఈ రాయలసీమ ప్రాంతంలో నంద్యాల కానీ మదనపల్లెలో కానీ మరి ఈ పులివెందులలో కానీ ఇట్లా అన్ని కాలేజీలు ప్రారంభోత్సవానికి నోచుకునేటువంటి దశలో మాకు ఈ కాలేజీలు అవసరం లేదు, మాకు ఈ కాలేజీలలో సీట్లు కూడా అవసరం లేదు, మెడికల్ సీట్లు మాకు అవసరం లేదని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాశారంటే ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన మరొకటి లేదు అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇది ఏమైనా 6 నూరైనా గురారం వీడైనా సూర్యచంద్రులు గతి తప్పిన 2029 ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తథ్యం. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి ఆస్తులన్నీ ప్రజా ఆస్తులు ఖచ్చితంగా ఈ యొక్క బడా నేతలు, కార్పొరేట్ కాంట్రాక్టర్లు, కార్పొరేట్ మెడికల్ కాలేజీలకు సంబంధించిన వాళ్ళు 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీరు చంద్రబాబు కానీ లోకేష్ కానీ కమిషన్లు ఇస్తే అది సరిపోదు. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మీ ముక్కు పిండైన ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులను ప్రజలకు ఇచ్చేంత వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిద్రపోయే ప్రశ్నే లేదు. దయ ఉంచి చంద్రబాబు కొడుకు పెట్టినటువంటి మాయలు, వాళ్ళు చేసినటువంటి జిమ్ముక్కులకు మాత్రం మీరు 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏదో సాధించాలనుకుంటే మాత్రం పొరపాటు. చంద్రబాబు కొడుకు మాటలు వినొద్దండి. కాలేజీలను ప్రజలకు దక్కవలసినటువంటి అవసరం ఉంది. అది ప్రజల ఆస్తి. పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవడం జరిగింది. ఏమంటే దురదృష్టవశాత్తు చంద్రబాబు నాయుడు అబద్ధాలు మోసాల మాట విని ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడం, తెలుగుదేశం గెలవడం మరి ఈ దౌర్భాగ్యమైనటువంటి వాతావరణానికి నాంది పలికింది. ఖచ్చితంగా